ఇదేంటన్నా ఈ టైంలో ఎక్కడికి తీసుకొచ్చావు? రేయ్ వీకెండ్ కదరా, ఇళ్లలో చెప్పకుండా అమ్మాయిలు బయటకు వచ్చేస్తుంటారు. అట్లాంటి అమ్మాయిని క్యాచ్ చేసావనుకో లైఫ్ సెట్ అయిపోతుంది. అన్నా ఏంట్రా బాగా డబ్బున్నోడు కూతురులా ఉంది. అవునరా, మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని మన లెవెల్ తీసుకొచ్చేది. అంటే బెంజ్ కార్కి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా? Oh my God. ఎక్స్క్యూజ్ మీ. Yes. నేను ఒకసారి ట్రై చేయొచ్చా మీ కార్ ని? Yeah, sure. ప్లీజ్. వావ్, మీ చేతిలో ఏదో మాయాజాలం ఉంది. మా వాడు చిన్నప్పుడు నుండి దేన్నైనా ఇట్ట పట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాలి అట్టగా. ఇఫ్ యు డోంట్ మైండ్. మీతో పాటు నన్ను తీసుకెళ్తున్నారు, రైట్? విత్ ప్లెజర్. ప్లీజ్. నువ్వు ఫోన్ చేస్తే కార్ రిపేర్ చేసి తీసుకొచ్చా. అమ్మా డ్రైవర్ చెప్తారా? హలో, నేను సార్ అనుని మాట్లాడుతున్నా. ఏమ్మా నీకెంత అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే మాత్రం ఇంత అర్ధరాత్రి ఫోన్ చేయాలా? సారీ సార్, చిన్న డౌట్ వచ్చింది. డౌటా? వెరీ గుడ్. దొంగలు వస్తే పోలీసులకి ఫోన్ చేయండి, ఏదైనా డౌట్ వస్తే జిగుర్లింగానికి ఫోన్ చేయండి. ఇంతకీ ఏంటమ్మా డౌటు? ఏం లేదు సార్, కేక్ వెళ్ళి కత్తి మీద పడ్డా, కత్తొచ్చి కేక్ మీద పడ్డా కేక్ కి డేంజర్ అంటే ఏంటి సార్? హలో సార్, ఈ కత్తికి కేక్ కి లింక్ ఏంటి సార్? కత్తి లేదు, కేకో లేదు, పెట్టే ఫోను. అది కాదు సార్. ఇంకోసారి ఇలా మిడ్ నైట్ ఫోన్ చేసి మిడ్ నైట్ మసాలా క్వశ్చన్లు వేస్తే ప్రిన్సిపాల్ చెప్పి సస్పెండ్ చేసి పారేస్తారు, జాగ్రత్త. ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసి అడిగాను సార్, ఆయనే మీ నెంబర్ ఇచ్చారు. ఆయనకి దీని మీనింగ్ తెలియదా? బుద్ధి లేకపోతే సరే. ఎవరికి? ప్రిన్సిపల్ కా? కాదు, నీకే. పెట్టే ఫోను. ఏం నాయనా మళ్ళీ వచ్చావు? నీ పేరు చెప్పుకుని మా అమ్మాయి చదువు టైపు చెట్టెక్కిపోయాయి. ఎందుకు నాయన మమ్మల్ని ఎలా కామారు జీళ్ళ పట్టుకున్నావు? మేము సజాగా ఉండడం నీకు ఇష్టం లేదా? చచ్చ, అంత మాట అనకండి. మంచి మనిషికో మాట, మంచి కుక్కకో చెప్పు దెబ్బ. ఓ మాట చెప్పారుగా, మళ్ళీ నేను ఎందుకు వస్తాను చెప్ప. మరి ఎందుకు వచ్చావని నేను ఎందుకు రాలేదండి, చిట్టిబాబు కోసం వచ్చాను. ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యింది? సెక్స్ బాంబ్ అని కొత్త సినిమా రిలీజ్ అయిందండి. మీలాంటి వాళ్ళకి భలే అవసరంగా ఉంటుందండి. వస్తారా? నాకెందుకు లే నాయన, నువ్వు ఉన్నవాడివి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. మా వాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదిస్తేనే కానీ మా కుటుంబం గడవదు. ఎందుకు నాయన వాడిని అలా పాడు చేస్తావు? ఏమండి నాలంటే అంత మాట అనుకోండి. ఏమండి బజార్ అంటున్నారు, ఇంకా ఇక్కడే కూర్చున్నారా? ఇదిగో వెళ్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, మాట్లాడుతున్నా. బాధ్యా? అవునండి నేనే. మరి మీరు తొందరగా వెళ్ళండి, పోయి మీరు గిన్నె మాడిపోతుంది, వెళ్ళండి. నువ్వు కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అలాగే. బాబు అలాగేనండి. ఇదేంటండి కూరలు తెస్తాను బజార్కి ఊరికెట్టికి వచ్చారేంటి? నల్ల పిల్ల ఎదురైంది, కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చాను. ఏమండి ఏమండి నేను చదవలేదండి, తర్వాత మళ్ళీ చూడండి. భాగ్యం భాగ్యం ఏమిటన్నా? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ ఉత్తరాల వ్యవహారం? ఉత్తరం ఏంటన్నా? కలగడులో పట్టరా కనుకో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను ఎవరు చేసుకుంటారు రేపు పెళ్లి? ఇదే కనకం, ఎక్కడ నా కళ్ళతోడు తరగబట్రా తరగబట్రా. ఏమండి కళ్ళతోడు కనిపించట్లేదండి, ఆఫీస్ వదిలిపెట్టారేమో. సరే వెళ్ళరు వెళ్ళరు, పట్టుకోవస్తారు. అక్షరం అక్షరం విడమర్చి చదువు, చెప్తాను దీని సంగతి. కుమారి భాగ్యలక్ష్మికి ఆశీర్వాదములు. ఆశీర్వాదములా? ప్రేమలేఖ రాయడం కూడా తెలియదు చావటికి. తర్వాత ఏం చదువు? నేను మన ప్రేమల గురించి తీవ్రంగా ఆలోచించాను, కానీ పెద్దల మనసు నొప్పించి
వాళ్లకు కష్టం కలిగించే పని చేయడం వల్ల నష్టమే కాని లాభం ఉండదు. కనుక మీ తల్లిదండ్రులు ఇష్ట ప్రకారమే నువ్వు యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖపడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి బాబ్జీ. నిజంగానే మారిపోయాడు అన్నమాట వీడు. భాగ్యం, ఈ ఉత్తరం పట్టుకో, దానికి పటం కట్టించు, గదిలో పెట్టు, రోజుకి 3 సార్లు చదువుకో. ఎందుకే ఏడుస్తావు? చదువుకో. ఇంకా ఎందుకు? నువ్వే చదివి వినిపించావుగా. ఇక మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసి నా మెడకు ఊరు బిగించండి. పిచ్చి తల్లి, నీ మనసు ఆ మాత్రం నాకు తెలియదు. నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తారని నోటుకొచ్చిందల్లా చదివాను. అతను రాసింది వేర్లే. అమ్మా, ఒరే రాజు, ఆ ఏజ్ లో ఆనందమే వేర్రా. కూర్చోరా. ఏం కావాలి సార్? చల్లగా ఉంటే 2 ఐస్ క్రీమ్లు తీసుకురా. అలాగే సార్. ఒరే, నీకే కాదురా, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది తెలుసా? నీకా? అందరూ చెబితే వైదీశ్వరుడు కోయిల దగ్గర తంబజాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాను. అక్కడ జ్యోతిష్కుడు తాళపత్ర గ్రంథాలు తిరిగేసి, బాబు నీ జాతకం చెబుతాను విను అని ఏం చెప్పాడంటే, 400 సంవత్సరాల క్రితం ఒక రాజుగారి దగ్గర కోట కాపలా కాసే సైనికున్నట్టు నేను. రోజు యువరాణి గారు నా కళ్ళ ముందు నుంచి అలా గుడికి వెళ్ళేవారు. నేను యువరాణి గారిని అలా చూస్తూ ఉండేవాడిని. ఒక రోజు యువరాణి గారు పల్లకి దిగి నా దగ్గరికి వచ్చారు. నాకుండే దడదల్లాడింది. ఏంటి రోజు నన్ను చూస్తున్నావు అని అడిగారు. ధైర్యం చేసి పోతే పోయిననుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను. ఆవిడ చిరునవ్వు నవ్వింది. అమ్మాయి ఒప్పేసుకుంది అనుకున్నాను, కానీ సరిగ్గా అక్కడే మెలికి పెట్టింది. ఏం పెట్టింది? నువ్వు ఉన్న చోటే 100 రోజులు రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని అలా ఉండు, 100వ రోజునే వచ్చిన అభిప్రాయం చెబుతాను అంది. మీరు అభిప్రాయం చెప్పలే గాని 200 రోజులు ఉంటాను అన్నాను. యువరాణి గారు అలా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. నేను స్టైల్ గా ఒంటికాలి మీద నుంచున్నాను. 24 గంటల గడవక ముందే 2వ కాలు భూ కట్టేసింది. 10వ రోజున నాలిక పిడతగట్టుకుపోయింది. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 30వ రోజున కీళ్ళన్నీ పట్లు వదిలేసినాయి. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 60వ రోజున గడ్డం భూ కంటింది, ముఖం పీక్కుపోయింది. యువరాణి మాత్రం ఎప్పట్లాగే నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 80వ రోజున కళ్ళు మసకబారిపోయింది. కళ్ళెదురుగుండా యువరాణి వెళ్తుందో యువరాజు వెళ్తున్నాడో గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడింది. 90వ రోజున చస్తానో బతుకుతానో తెలియదు, గుండె చప్పుల్లో మార్పు వచ్చింది. 99వ రోజే జరిగింది. ఏం జరిగింది? అక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావరా? నాకేం తెలుసురా. అదే విషయం నేను జ్యోతిష్కుని అడిగాను. ఆయన తాళపత్ర గ్రంథాన్ని బోర్ల అయ్యే చూసి తొక్కలో ప్రేమ కోసం 99 రోజులు ఇక్కడ ఉండాలా అన్న జ్ఞానోదయం కలిగి లేచి వెళ్ళిపోయానంట. నీ ప్రేమ లాంటిది కాదు నా ప్రేమ. సర్లేరా, నువ్వు అమర ప్రేమికుడివి. ఇంతకీ నీ ప్రియురాల్ని నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు? ధను. ఏంటి? ధను. ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? అర్థం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పేకల దగ్గర తిన్నా. ఎవడో చెప్తాను అవుతాడు. పట్టు ఎత్తాడు. కవులు చెప్పమని చెప్తాడు. పెద్ద పెద్ద కవులు అడిగారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. తాగాలేదు, నీ మామ పోటలేదు. అన్ని బండ్లు సర్దారా? ఈ బస్తా వేసింది ఎవరు? ఇంకెవరు? మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏమైందండి? నేను యూరియా బస్తా ఏమంటే డిఏపి బస్తా వేసావే, ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లో నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా? తీరుతా. ఏంటి సోరమత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు?
నా కూతురు మీదకి మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కాస్త దిగుద్ది. మళ్ళీ తిరిగింది. నా బంగారు తల్లి, నా ఎండు కొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వదిలేత్తా వదులు. ఏంటత్తా నువ్వు ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాళ్ళడతా నీకు ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడైతే మీ అన్న చూపించాలా? ఎంత బాగా చెప్పారా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటారంటే మరి అయిపోయాడు. చెప్పతా. ఇగో నా గిల్లెత్తో మీ అమ్మాయిని చేసుకుందా? నువ్వేట్రా చేసుకునేది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లంకాలు ఎప్పుడు పెంచిస్తావా? ఎప్పుడు నేట్రా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్గా తయారు చేయించా. రేయ్, ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటున్నాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులంటరా ఆడి అంతు చూస్తలేరు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రాయ్, రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేనేం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా? ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంత చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరేనా? రాయ్, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచిన కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదనా? రేయ్
హీరో పాట వస్తుందిరా? మళ్ళీ చిరంజీవిదే అన్న. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా? మళ్ళీ చిరంజీవిదే అన్నా. రై, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవి నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం